హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఏం వ్లాగ్ అని చెప్పి. సో షాపింగ్ వ్లాగ్. మా ఇంట్లో కొత్త ఫంక్షన్ రాబోతుంది అనమాట. సో అందుకు మేము షాపింగ్కి వెళ్ళాము. ఇంకా ఆడవాళ్ళ షాపింగ్ అయితే చెప్పనవసరం లేదనమాట. ఒక రోజంతా పడుతుంది. షాపులో ఉండే బట్టలన్నీ తీపించేశారనమాట. ఒక 4-5 షాపులు తిరిగేసాము. లాస్ట్లో ఒక 2-3 సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా నాతో కూడా వచ్చిన వాళ్ళైతే చెప్పనవసరం లేదనమాట. ఒక 4-5 షాపుల్లో అన్నీ తిరిగేసి అన్నీ తీయించేసి పాపం వాళ్ళని విసిగించేశారనమాట. ఇంకా నాకు షాపింగ్ అంటే ఇష్టం లేదు. మీలో ఎవరు నాలా ఉండాలో కమెంట్ చేయండి. కానీ 90% ఆడవాళ్ళు షాపింగ్ అంటే ఇష్టపడతారు. 10% నాలాంటి వాళ్ళు షాపింగ్ అంటే ఇష్టపడరు. సో రోజంతా షాపింగ్ చేయడం వల్ల లంచ్ కూడా చేయలేదు. సో నైట్ లేట్ అయిపోయింది అన్నమాట. 10 o'clock అయిపోయింది. సో పక్కనే టీ నగర్లో బస్ స్టాండ్ పక్కన ఉన్న మురుగన్ ఇడ్లీ షాప్కి వెళ్ళాం అనమాట. అక్కడ అంబియన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా టిఫిన్ అయితే చెప్పనవసరం లేదనమాట. టిఫిన్కి తగినట్టు రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీకు తెలిసే ఉంటుంది చెన్నైలో ఎవరు ఉంటారో. ఇంకా లైట్ టిఫిన్ చేసామన్నమాట. సో ఎస్పెషల్లీ దోశ అయితే సూపర్గా ఉంది. పన్నీర్ దోశ 4 రకాల చట్నీలు అయితే వడ్డించారనమాట. ఎక్సలెంట్గా ఉంది. ఇలా ఎవరైనా మురుగన్ ఇడ్లీ షాప్లో తిని ఉంటే కమెంట్ చేయండి. ఇంకా సాంబార్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇంకా లాస్ట్లో చపాతీ వేసుకున్నాను. చపాతీ అస్సలు బాగాలేదు. ఇంట్లో చపాతీ అయితే నాకు చాలా ఇష్టం. బయట చపాతీలు అయితే ఇష్టం ఉండదు. ఇంకా గ్రేవీ బాగుంది కాబట్టి మేనేజ్ చేసాము ఎలాగో అలా. కానీ వేడిగా వడ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇంకా నాకు ఇంకా ఎక్కువ ఆకలేస్తుందని చెప్పి లాస్ట్లో ఒక ఇడ్లీ ఆర్డర్ చేశాను. అదైతే సూపర్గా ఉంది. చాలా బాగుందన్నమాట. మీలో ఎవరికి ఇడ్లీ అంటే చాలా ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో ఒక హల్వా చెప్పాం అనమాట, స్వీటు. అదైతే ఎక్సలెంట్గా ఉంది. మొత్తం నెయ్యితోనే చేసినట్లున్నారు. ఇంకా ఈరోజంతా షాపింగ్తోనే సరిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.